1 yearలో జాబ్ రిజైన్ చేసేసి ఇక్కడ రావడానికి ఫుల్ టైం చేయడానికి ప్లాన్ చేస్తున్నాను సార్. నాలాంటి తమ్ముళ్ళు అన్నయ్యలు ఎంతో కష్టపడుతున్నారు బార్డర్లో. అక్కడ పడే కష్టాలు ఎట్లా ఉంటుంది, చాలా నరకంలో కూడా అట్లాంటి కష్టాలు ఉండవేమో, కానీ ఇక్కడ మేము అనుభవిస్తున్నాం. ఆ నరకం ఏంటో మేము ఇక్కడ అనుభవించేసాం. నిజంగా మనకి చనిపోయిన తర్వాత నరకం ఎట్లా ఉంటుందో అక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ నరకం అనేది మేము అనుభవించేసాం. ఇక్కడ ఆ విధంగా ఉంటుందండి. అయితే మేము ఎంతోమందికి ప్లాన్ చెప్పాను అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి, కానీ ఎవరు బిలీవ్ చేయరు, ఈ నమ్మరు. ఇట్లాంటివి మేము ఎన్నో చూసాం, ఊర్లో చూసాం, విన్నాం ఎన్నో ఇట్లాంటివి అని చెప్పారు. అయితే 2-3 ఫ్రెండ్స్కి చెప్తాను, వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఒకరు ఢిల్లీ నుంచి, ఒకరు హర్యానా నుంచి, ఒక ఎంపీ నుంచి. దట్ ఈస్ ద స్టేజ్. నేను అక్కడ నుంచి మేడంకి చెప్తుంటాను నా టీం ఎలా గ్రోత్ చేసుకుంటున్నానంటే, అక్కడ నుంచి మేడంకి ఫోన్ చేసి చెప్తే మేడం వాళ్ళని అప్రోచ్ అవుతుంది. ఆ విధంగా నా టీంని గ్రోత్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మహారాష్ట్రలో 20-25 మెంబర్స్ ఉంటారు ఇప్పటికీ. మహారాష్ట్రలో నరసింహ సార్ని, రాజేశ్వరి మేడంని పంపించి అక్కడ టీం బిల్డ్ చేస్తున్నాను. అక్కడ ఒక గ్రూప్ ఉంది, మన టీం ఉంది మహారాష్ట్రలో. వీళ్ళందరి కొరకు ఒక జూమ్ మీటింగ్ పెట్టాలని పాండు సార్ని కోరుకుంటున్నాను. లేదా హిందీలో, అది కూడా వీరికి హిందీలో. కొందరికి తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అదర్ స్టేట్లో కూడా ఉన్నారు మన మహారాష్ట్రలో. ఇంకా నేను ఎంతోమందికి ఇంకా చెప్తాను దీని గురించి. అక్కడ నుంచి మేము టీం చేసుకొని వస్తాను ఇక్కడ. వీళ్ళందరికీ ఒక జూమ్ మీటింగ్ హిందీలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఆర్మీ జాబ్ అనేది అంత ఆషామాషి జాబ్ కాదు. ఇక్కడ భార్య పిల్లల్ని వదిలేసి బార్డర్లో మేము డ్యూటీ చేస్తున్నామంటే దానికి అది పుణ్యం చేసి ఇట్లా రాసి పెట్టుండాలి. అంత ఆషామాషి జాబ్ కాదు. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను 2014లో అందరూ నా తోటి స్నేహితులందరూ జాబ్కి వెళ్ళిపోయారు, గవర్నమెంట్ జాబ్కి. అందులో నేను ఒక్కడినే, నాకు జాబ్ రాలేదు. ఏదో కానిస్టేబుల్ జాబ్, టీచర్కి వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళు సెలెక్షన్ అయ్యారు. నేను సెలెక్షన్ కాలేదు ఆ టైంలో. నేను అనుకున్నాను ఏదో ఒకటి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. గవర్నమెంట్ జాబ్ చేయాలని నాకు మొదటి నుంచే ఇష్టం లేదు. ఏదో ఒకటి ఓన్ బిజినెస్ చేయాలి, ఓన్గా ఉండాలి అని. నేను అప్పటి నుంచి స్ట్రగుల్ అనేది మొదలుపెట్టాను. ఎన్ని స్ట్రగుల్ మొదలుపెట్టానో అన్నీ బోల్తా కొడుతున్నాను. ఎక్కడికి ఇంట్లో చెప్పకుండా డబ్బులు అక్కడెక్కడ పెడుతున్నాను, బోల్తా కొడుతున్నాను. సరైన నాలెడ్జ్ లేక, విషయం తెలుసుకోలేక, అది కంపెనీ ఫేకా ఏంటిది అనేది. ఆ విధంగా అయితే ఇలా చేసుకుంటూ పోతుంటే అనుకోకుండా ఈ ఆర్మీ జాబ్ సెలక్షన్ అయిపోయాను. సెలక్షన్ అయిన తర్వాత మనసు ఒప్పుకోవట్లేదు జాబ్ పోవాలని. కానీ నా స్నేహితులు అందరూ జాబ్కి వెళ్ళారు కదా. ఊళ్ళో ఒక ఇమేజ్ ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అలా అని నేను గవర్నమెంట్ జాబ్కి సెలక్షన్ అవ్వడం వల్ల జాబ్కి వెళ్ళిపోయినాను. జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఇప్పుడు కూడా మనసు సాక్షిగా చెప్తున్నాను, మనసును చంపుకొని ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఎందుకు నాతో పాటు స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఇంటి ఆర్థిక పరిస్థితి అట్లాంటిది. అందువల్ల ఈ వెస్టేజ్ నాకు మంచి ప్లాట్ఫామ్ అనేది తెలిసింది. ఎప్పుడైతే దీని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టానో నా లైఫ్ ఇంకా మారబోతుందని నేను అనుకుంటున్నాను. మీ అందరి సహకారం నాకు కావాలి. పాండు సార్, బిబి మేడం, మీరు అందరు అప్లైన్తో నన్ను ఆశీర్వదించి నన్ను టీం కొద్దిగా ముందు నడిపిస్తే నేను 1 yearలో జాబ్ రిజైన్ చేసి వచ్చి వెస్టేజ్లో ఫుల్ టైం. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ స్టేజ్ ఎక్కడం, నా లైఫ్లోనే ఫస్ట్ టైం నా స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఫస్ట్ వచ్చిందంటే కొద్దిగా భయం అనిపించింది, అది పోయింది. దట్ ఈజ్ వెస్టేజ్. అది ఇట్లాంటి అవకాశాన్ని రాజేశ్వరి మేడం కల్పించినందుకు రాజేశ్వరి మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ.
ఇంకా 1,00,000 తీసుకున్నప్పుడు అప్పుడు వచ్చి స్టేట్ మాట్లాడుతున్నాను.